నమస్తే. వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగబోతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరగబోతున్న సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు కూడా ఇక వాళ్ళ వాళ్ళ పార్టీల దగ్గర నుంచి వెళ్ళి నామినేషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు అఫిడవిట్లో ఎన్నికల కమిషన్ సంఘానికి సమర్పించేటటువంటి మరి పత్రాలల్లో ఎంత ఆదాయం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మరి మనం చూస్తూ ఉంటాం. ఎంతో మంది మరిగా చూపిస్తూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్లు, తర్వాత వాహనాలు, ఎన్ని వాహనాలు అయితే ఉన్నాయి, తర్వాత వాళ్ళ పేరు మీద ఎంత ఎకరాలు ఉన్నది, ఆ భూమి ఎంత ఉన్నదని చూపిస్తూ ఉంటారు. కానీ మరి ఇక్కడ ఒక భిన్నమైనటువంటి నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎందుకనంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రభుత్వ ఆఫీసర్గా పనిచేసి అక్కడి నుంచి వెళ్ళి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండి వచ్చి మరి ఇప్పుడు పార్టీలలో కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ఆస్తులు ఎంత అఫిడవిట్లో మరి పొందుపరిచిన అంశాన్ని అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్తులు ఎన్నో తెలుసా? అదే ఆయన ప్రధాన ఆదాయ వనరులు. నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిర్రు. తన ఆస్తులు అప్పులను ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. ఆయనతో పాటు కొప్పుల ఈశ్వర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా నామినేషన్ దాఖలు చేసి ఇక ఎన్నికల అఫిడవిట్ సమర్పించారట. ఇవాళ రెండో రోజు మరి నామినేషన్ పత్రాలు వాళ్ళు వేయాలి. నామినేషన్ ఇచ్చేటువంటి సందర్భంలో దాదాపుగా ఎన్నికల సంఘం నిన్న ప్రకటించినది దాదాపు 57 వచ్చినాయని. 57 నామినేషన్లతో పాటు మొన్నటి రోజునేమో 42 వచ్చినాయని చెప్పింది. ఇవాళ మూడో రోజు కూడా ప్రధానంగా మరి ప్రధాన నాయకులంతా కూడా దాన్ని అఫిడవిట్లు దాఖలు చేశారు. ఇక ప్రభుత్వ పెన్షనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదాయం ఉందట. పెరిగినటువంటి కొప్పుల ఈశ్వర్ ఆస్తులు, అసదుద్దీన్ ఆస్తుల విలువ 23 కోట్లట. ప్రధానంగా ఇలా వీళ్ళ ముగ్గురు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, తర్వాత గతంలో ఎస్సీ మంత్రిగా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో కొప్పుల ఈశ్వర్, తర్వాత ఇక ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవేసి, ఇలా ముగ్గురు 23,000 కోట్లేమో ఈయన ఉంటే, ఈయన కేవలం మరి ఇక ప్రభుత్వం మీద నుంచి వచ్చే పెన్షన్ మీదనే ఆధారపడతా ఉన్నాడట. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నాగర్ కర్నూలు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. నామినేషన్ పత్రాల్లో తన ఆస్తుల, అప్పులు, కేసుల వివరాలు వెల్లడించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై 5 క్రిమినల్ కేసులు జరిపిండట. 5 క్రిమినల్ కేసులు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఉన్నాయి. ఎందుకంటే అందరి నాయకుల కంటే ఈయన ఎందుకంటే ఐపీఎస్ గా కలెక్టర్గా పనిచేసి మరిగా ఈయన అక్కడి నుంచి వెళ్ళి రాజకీయాల్లోకి పోవాలని చెప్పి ఉద్దేశంతో రాజకీయాలు వచ్చింది. కాబట్టి ఆయన మీద 5 క్రిమినల్ కేసులతో పాటు ఇక ఆస్తి విషయానికి వస్తే మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తి విలువ 1.41 కోట్లుగా వెల్లడించారు. 1 కోటి రూపాయలంట. 1,40,00,000 రూపాయలే. అంటే చాలా అత్యంత తక్కువ ఆదాయం ఉన్నటువంటి తక్కువ అఫిడవిట్లో చూపించిన వ్యక్తి కూడా మరి ఈయనే కావచ్చు. సర్వీస్ లో ఉండగానే ఆయన విఆర్ఎస్ తీసుకోగా ప్రభుత్వం నుంచి వచ్చే సర్వీస్ పెన్షన్ మాత్రమే తనకు ఆదాయ వనరని చెప్పారు. చరాస్తుల విలువ 73.39 లక్షలు కాగా ఇందులో ఆయన కుమార్తె పేరిట చేసిన డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల విలువ 21.18 లక్షలుగా పేర్కొన్నారు. తన వద్ద 5 తులాల బంగారం, తన సతీమణికి 15 తులాలు, కుమారుడికి 5 తులాలు, కుమార్తెకు 15 తులాల బంగారం ఉన్నట్లుగా వెల్లడించారు. ఎలాంటి వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు లేవని తెలిపిర్రు. సిర్పూర్ కాగజ్ నగర్ లో 13.55 లక్షల విలువైన అసంపూర్తి ఇల్లు ఉందని, మొత్తంగా 51.80 లక్షల అప్పులున్నట్లు ఇక అఫిడవిట్ లో వెల్లడించిందట. 50 లక్షల అప్పులు కూడా ఉన్నాయట. 50 లక్షల అప్పు కూడా ఉన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుపుతా ఉన్నాడు. ఇక 13 లక్షల విలువైనటువంటి ఇక పూర్తి కాని నివాసం కూడా ఒకటి ఉందని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇక కొప్పులీశ్వర్ గారి ఆస్తులు అయితే పెరిగినాయి. పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో వెల్లడించారు. తనకు 5.22 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, 6 తులాల బంగారం, ఆయన సతీమణి వద్ద 20 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలు ఉన్నట్లు చెప్పారు. మొత్తం చరాస్తుల విలువ 3.59 కోట్లు కాగా ఇద్దరికీ కలిపి 20 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనం ఉన్నాయన్నారు. ఈ ఆస్తుల విలువ 1.63 కోట్లుగా పేర్కొన్నారు. ఆస్తులతో పాటు అప్పులు 2.3 కోట్లు ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారట. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన 5.3 కోట్ల ఆస్తులు పేర్కొనగా ప్రస్తుతం 19 లక్షలు ఇక అదనంగా చూపించిండట. ఒక 19 లక్షలు గతంలో కంటే కొప్పుల ఈశ్వర్ ఏదైతే ఉన్నాడో మరి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ అయితే
తన ఆస్తులు కూడా తర్వాత తన భార్య పేరు మీద ఉన్నటువంటి గోల్డ్ కానీ లేదా ఇక భూములకు సంబంధించిన విషయం కూడా చెప్తా ఉంటే అసదుద్దీన్ కు వ్యవసాయ భూమి లేనే లేదట. మన ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారికి వ్యవసాయ భూమి లేనే లేదు. ఇక హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి 23.87 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మొత్తం ఆస్తుల స్థిరాస్తి విలువ 20.91 కోట్లు కాగా ఆయన కుటుంబం పేరిట వ్యవసాయ భూమి ఏమీ లేవు. పిల్లల పేరిట స్థిర చరాస్తులు ఏమీ లేవు. పాత బస్తీ, మిస్రింగజ్, తర్వాత మైలార్ దేవుపల్లిలో ఇల్లు ఉన్నాయి. అప్పులు దాదాపుగా 7 కోట్లుగా వెల్లడించారట. మరి ఆయనకి పాత బస్తీలో కూడా కొంత ఏం చెప్తా ఉన్నాడు, పాత బస్తీలలో వచ్చేసేసి మరి ఆయనకి ఉన్నటువంటి మిస్రంగంజు, మైలార్ దేవుపల్లిలో ఇల్లులు ఉన్నాయి. దాంతో పాటుగా 7 కోట్ల రూపాయల మరి అప్పు కూడా నాకు ఉన్నట్టు. ఇక పిల్లల మీద ఎటువంటి ఆస్తులు కూడా లేవని కూడా మరిగా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్తా ఉన్నాడు. ప్రతి నాయకుడు కూడా, ఎందుకంటే పోటీ చేసేటటువంటి దాదాపుగా 543 మంది అభ్యర్థులు ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఎంపీగా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తా ఉన్నారో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తా ఉన్నారో, వీళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం కానీ, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమికి సంబంధించిన విషయాలు, ఇళ్లకు సంబంధించిన విషయాలు, వాళ్ళ ఖాతా బ్యాలెన్స్ల విషయాలు, అప్పుల విషయాలు ఇవన్నీ కూడా మరి ఎన్నికల సంఘానికి తెలిపేటటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి మరి ఈ నాయకులంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అతి తక్కువగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే ప్రభుత్వ ఆఫీసర్ గా విఆర్ఎస్ తీసుకొని మరి ఇక రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రానికి ఇక తక్కువ కేవలం ఇక ఆయనకు వచ్చేటటువంటి పెన్షన్ మీదనే ఎక్కువగా ఆధారపడి నా జీవితం కొనసాగుతా ఉందని చెప్పేటటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.